రైతు సోదరులందరికీ నమస్కారం. సంక్రాంతికి ముందే రైతు భరోసా క్షేత్రస్థాయి పథకం ఈ నెల 13 నుంచి ప్రారంభం. ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం 9 రోజులలో జమ. మొత్తం సీఎం రేవంత్ ముఖ్య అతిథికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు విషయాలపై సర్వే చేపట్టినట్లు సమాచారం. రైతు భరోసా డబ్బులకు సంబంధించి జనవరి 2 వారంలోగా పూర్తి చేస్తామని చెప్పినట్టే రైతు భరోసా సర్వే పూర్తయినట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా రాష్ట్రంలో, ఈ మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండల ఎన్నికలను ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు ప్రభుత్వ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 15న ప్రకటించవచ్చని తెలుస్తుంది. బీసీలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 2,996 9,000 కోట్ల రూపాయలు గత వానాకాలంలో నిధులు విడుదల చేసిన విషయం ప్రతి ఒక్క రైతుకు తెలుసు. అదే పారాగ్రాఫ్ ఈ యాసంగిలో కూడా ఫాలో అవుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం వానాకాలంలో ఎలాగో నిధులు విడుదల చేసిర్రో ఈ యాసంగి కూడా అలాగే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఎట్టకేలకు రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలో జమ చేసే ప్రక్రియ అనేది కూడా 9 రోజులలో మొత్తం పూర్తి స్థాయిలో పథకం అనేది చేసి కూడా మొత్తం పూర్తి కావడమే జరుగుతుంది. రైతులందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరన్నమాట మిత్రులారా. ఇప్పటికే యాసంగి సీజన్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తొందరపాట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో త్వరగా రైతు భరోసా పూర్తి చేసినట్లయితే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్తో ఉన్నట్లు సమాచారం. 68 లక్షల మంది రైతులు ఉండగా వానాకాలంలో సీజన్ సంబంధించి అర్హులయ్యే రైతులు ఈ యాసంగిలో అర్హులుగా తేల్చేసి గుర్తించినట్లయితే తెలుస్తుంది. 65 లక్షల మంది రైతులను అర్హులుగా తేల్చి చెప్పిందన్నమాట ఇప్పటికే ప్రభుత్వం. ఈ సీజన్లో యాసంగి రైతు భరోసా వర్తించే భూమి 1.52 కోట్ల ఎకరాలు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ సీజన్కి అయ్యే ఖర్చు మొత్తం 9,000 కోట్ల రూపాయలు. రైతు భరోసా డబ్బులు యాసంగి పంట పెట్టుబడి సాయం ఇచ్చే ప్రభుత్వం ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యం చేసిందన్నమాట. డిసెంబర్లోనే నిధులు విడుదల చేయాల్సిన ఈ యొక్క యాసంగి పంట పెట్టుబడి సాయం కానీ చాలా ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎట్టకేలకైతే ఈ ఒక నిర్ణయం వచ్చేసి గొప్ప శుభవార్త అన్నమాట. రైతులకు ఈ సంక్రాంతికి ముందే రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. వ్యవసాయ శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం ఐటీ చెల్లింపుదారులను మినహాయించకుండా సీజన్కు 6,000 రూపాయల చొప్పున ఎంత ఇస్తే అంత వ్యాయామం అవుతుందన్న పైన సబ్ కమిటీ అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి కూడా మనకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 13న రైతు భరోసా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు రాకముందుగా రైతు భరోసా పూర్తి స్థాయిలో వేస్తామనేది మనకు హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది.